హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాయ్ టిఫిన్ చేసిండ్రా? నేనైతే చేసిన వచ్చే షాప్లో కూర్చున్నా. ఒక చిన్న విషయం కారణంగా మీ ముందర నేను వచ్చిన. అదేమిటంటే మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమవుతుంది, ఏం కథ, ఏం చెప్తుంది, ఏం కథ. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పర్యావరణ కారణంగా, వాతావరణం కారణంగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇటువంటి రోగాలు, చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి. దాన్ని మీరు తట్టుకోగలరు, కానీ రేపు పొద్దున్న మీ ఫ్యామిలీ కొద్ది ఇబ్బందికరమైన ప్రాబ్లం వస్తే మీరు తట్టుకోగలరా? చూడండి, 4-5 సంవత్సరాలు సంపాదించిన సంపాదన, మన పురాణ తల్లిదండ్రులు ఇచ్చేసిన ఆస్తులు, ఇవన్నీ ఇచ్చినా సరిపోకుండా అటువంటి బిమార్లు వస్తున్నాయి. దానికి మీరు ఏం తీసుకుంటారు? జాగ్రత్త. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 7 సంవత్సరాల క్రితం మా పాపకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. హైదరాబాద్ దాకా వెళ్ళాను. చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అయింది. అప్పుడు ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడి బయటకు వెళ్ళిన. అప్పుడే అనుకున్నాను నాకు నా కుటుంబానికి ఆరోగ్య బీమా అవసరమని. వెంటనే వచ్చిన తర్వాత ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత ఫస్ట్లో అనిపించింది నాకు ఇది అవసరం లేదు, నా ఆరోగ్యం మంచిగా ఉంది, మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంది, నాకు అవసరం లేదు అనిపించింది. మధ్య 2 సార్లు మా వల్ల ఫీవర్ వచ్చింది. అప్పుడు కంపెనీ అప్రూవ్ చేసింది అమౌంట్. అప్పుడు అనిపించింది కంపెనీ ఉండాలనిపించింది. మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత నాకు అనిపించింది. మళ్ళీ మా వల్ల ఫీవర్ వచ్చింది, కంపెనీ దాన్ని క్లెయిమ్ చేసింది. అప్పుడు అనిపించింది ఆరోగ్య బీమా నాకు, నా కుటుంబానికి చాలా అవసరమని. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ను పాలసీ ఎవ్రీ టైంలో రిన్యూవల్ చేస్తూ దాని నీడలో నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము. మీరు కూడా అలా ఉండాలి అని నా కోరిక. మీకు రీసెంట్గా ఒకటి చెప్తున్న విషయం. 3 months బ్యాక్ మా బాబు చిన్న యాక్సిడెంట్ జరిగి చేతి ఫ్రాక్చర్ అయింది. అందరు గుర్తు, ఈరోజు పొద్దున పని చేస్తే పొద్దుకి ఖర్చు అవుతుంది, పొద్దుకి వేస్తే పొద్దున ఖర్చు అవుతుంది. మన కుటుంబాలు సాధారణ కుటుంబాలు, బడ్జెట్ లేని కుటుంబాలు కాబట్టి ఏదైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మీరే, కాబట్టి మీరే ఆలోచించాలి. మా బాబు చేతిన వెంటనే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉండే. అప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత సారు ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే చూసి బాబు రాడ్లు వేయాలి, ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే మా దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నది, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, మా బాబు ఆధార్ కార్డు జమ చేశాను. ఇట్లా అప్లై చేసిన వెంటనే 5 నిమిషాలే కంపెనీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దీనికి ఆపరేషన్ 4 days జరిగిన తర్వాత ఫైనల్ అమౌంట్ వచ్చేసి 50,000 అబోవ్ అయింది. అది కంపెనీ మొత్తం క్లెయిమ్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇన్సూరెన్స్ తీసుకుని నేను చాలా మంచి జాగ్రత్త తీసుకుని అనిపించింది. నేను నా కుటుంబం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒడిలో సంతోషంగా ఉన్నాము. మీరు కూడా అలా ఉండాలి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు మీ కుటుంబం సంతోషంగా జీవించండి. ఇది ఎక్కడ తీసుకోవాలి, ఏం కథ అన్న బ్రదర్ అయితే చెప్తుండే అని అనుకుంటున్నారా? మన లోకల్ వచ్చేసి ఏజెంట్గా కొత్తగా తీసుకున్నాడు డాక్టర్ సుతా రాజేందర్ గారు. మన డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి డాక్టర్ ముత్యం రమేష్ గారు. వీరు మాకు అందుబాటులో ఉండి మనకు అన్నీ చెప్తారు. 24/7 మనకు అందుబాటులో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు బాధపడకుండా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.